విద్యార్జనే అద్య ఆరంభ నమస్కారం. ఈ క్లాస్లో మనము ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేకపోతే ప్రోగ్రామ్ అదంతా అదే ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎవడు ఎగ్జిక్యూట్ చేస్తుండో, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి కంపైలేషన్లో మనం చూద్దాం. ఓకే, సో ప్రాక్టికల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ మనము ప్రోగ్రామ్ రాయాలంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫైల్ నేమ్ .java అని ఉండాలి, ఏదైనా రాసుకోండి. ఓకే, హలో వరల్డ్ అని సేవ్ చేస్తున్నాం. హలో వరల్డ్ క్లాస్ నేమ్ కాబట్టి నేను ఇట్లా సేవ్ చేస్తాను. ఓకే, హలో వరల్డ్ .java. ఓకే, అంతే. దీని లోపల మనం ఏం రాయాలి? పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. చాలా మిస్టేక్స్ అవుతున్నాయి. ఓకే, హలో వరల్డ్ అండ్ మెయిన్ మెథడ్ రాయాలి. అవునా, మెయిన్ మెథడ్. దీని లోపల system.out.println అని రాసి దీని లోపల హలో వరల్డ్ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇంత రాయాలి. ఇట్లా రాసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను కంపైల్ చేయాలంటే జావాc హలో వరల్డ్ .java అని టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైతే ఉన్నదో ఈ క్లాస్ నేమ్, మెయిన్ క్లాస్ నేమ్ అదే ఉండాలి. అప్పుడే జేవిఎం యాక్సెస్ చేయగలుగుతాడు క్లాస్ ఫైల్ని. కంపైల్ ఎట్లా చేస్తున్నా చూడండి, జావాc అనే కోడ్ కమాండ్ వాడి ఆ ఫైల్ నేమ్ ఇస్తున్నా, యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నా. కంపైల్ అయిపోతే నో ప్రాబ్లం, నా ప్రోగ్రామ్ ఈజీగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, టైం తీసుకుంది. కంపైల్ అయినాక ఇక్కడ .class అనే ఫైల్ జనరేట్ అయింది. ఇదే బైట్ కోడ్. ఓకేనా, ఇదే బైట్ కోడ్. బైట్ కోడ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఇన్స్ట్రక్షన్స్ మనకు అర్థం కావు. ఓకే, బైట్ కోడ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనకు అర్థం కావు. మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మాత్రమే. ఓకేనా, ఇది నాట్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఈవెన్ ఈ బైట్ కోడ్ కూడా నాట్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. బైట్ కోడ్ కూడా ఎప్పుడు రెడీ ఉండదు. జేవిఎం ఆ బైట్ కోడ్ని తీసుకొని దెన్ ఆ జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తా పోతాడు అనమాట, అప్పుడు అది రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. మరి జేవిఎం యాక్టివేట్ కావాలి కదా, జేవిఎం యాక్టివేట్ చేయాలంటే జావా క్లాస్ నేమ్ హలో వరల్డ్. ఓకే, అంతే. క్లాస్ నేమ్ ఏంది? హలో వరల్డ్. ఇక్కడ నేను హలో వరల్డ్ కొడతా, జేవిఎం యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఆ కర్నల్ ఐఓ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ మిప్స్లో అయిపోయినాయి. మిప్స్ అంటే మిల్లీ సెకండ్స్. అసలు ఇంత ఆపరేషన్ అయిందని మనము రియలైజ్ కూడా కాము, అంత తొందరగా అయిపోతుంది అన్నమాట ఈ ఆపరేషన్స్. సో ఇక్కడ మనము ప్రింట్ చేస్తే ఇది వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చెప్పిన, ఈ ప్రోగ్రామ్ని నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇగో చూడండి, నేను డిలీట్ చేసేసిన కానీ నేను ఇప్పుడు రన్ చేస్తే పని చేస్తుంది. బట్ ఐ కెనాట్ కంపైల్. ఎందుకు? కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అక్కడ ఫైలే లేదు, ఎర్రర్ వస్తుంది. చూడండి, నో ఫైల్ అని వస్తుంది, ఫైల్ నాట్ ఫౌండ్. ఫైలే లేదు, కాకపోతే కంపైల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇగో ఎగ్జిక్యూషన్ నో ప్రాబ్లం, ఎందుకంటే బయట కూడా ఉన్నది మన దగ్గర. ఇదే ఓరా ప్రిన్సిపల్, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఓకే, ఇప్పుడు కంపైల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కంపైల్ అయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు యాక్సెస్ స్పెసిఫైర్స్ని నేను కొంచెము మాడిఫై చేయడానికి ట్రై చేస్తాను. మేబీ నేను ఇది ప్రైవేట్ పెట్టినా అనుకుందాం, యాక్సెస్ స్పెసిఫైర్ని ప్రైవేట్ పెట్టిన ట్రై చేసిన. ఇప్పుడు నేను ఇది ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నా, ఏమవుతుందో చూద్దాం. కంపైల్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఎర్రర్ రావాలి, టైం పడుతుంది. ఇక్కడ చూడు, మాడిఫైయర్ ప్రైవేట్ నాట్ అలౌడ్ హియర్. ఎందుకంటే ఇక్కడ పబ్లికే ఉండాలి, అప్పుడే జేవిఎం యాక్సెస్ చేయగలుగుతాడు. లేకపోతే జేవిఎం ఎట్లా యాక్సెస్ చేస్తాడు? ఓకే, అంటే ఎక్కడ యాక్సెస్ అంటే ఈ క్లాస్ పోయి ర్యామ్ లోపల లోడ్ అవుతుంది అంట. ర్యామ్ లోపల లోడ్ అయినప్పుడు మాకు జేవిఎం యాక్టివేట్ అయ్యి చూడాలి కదా అది ఎక్కడున్నదని. సపోజ్ ఈ మెథడ్ని ప్రైవేట్ చేద్దాం, జేవిఎం యాక్సెస్ చేసుకోవాల్సిన మెథడ్ని ప్రైవేట్ చేసి కంపైల్ చేస్తున్నా, ఇది కూడా రన్ కాదు, ఎర్రర్ వస్తుంది నాకు. ఎర్రర్ వచ్చింది, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్. కంపైల్ అవుతుంది, కంపైలేషన్కి ఏం పోయింది, నీట్ కంపైల్ అయింది, కాకపోతే ఎర్రర్ వచ్చింది, మెయిన్ మెథడే లేదంట. ఎందుకు? జేవిఎం ఈజ్ నాట్ ఫైండింగ్ దిస్ మెథడ్ వెన్ లోడెడ్ ఇన్ ర్యామ్. ఈ ప్రోగ్రాము ర్యామ్ లోపల లోడ్ అయింది, ర్యామ్ లోపల లోడ్ అయినాక ఈ మెయిన్ మెథడ్ మాత్రము ప్రైవేట్ ఉన్నది, అంటే స్కోప్ తక్కువ ఉన్నది. సో జేవిఎం ఈజ్ నాట్ ఫైండింగ్ ఇట్, జేవిఎం ఫైండ్ చేస్తలేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అదే మనకి ఇది ప్రొటెక్టెడ్ అయినా సేమ్ ఎర్రర్ వస్తుంది, కాబట్టి పబ్లికే పెట్టుకోవాలి. పబ్లిక్ పెట్టుకుంటే జేవిఎం కెన్
యాక్సెస్ ఇట్. నేను మళ్ళీ రీకంపైల్ చేస్తున్నా, రీరన్ చేస్తున్నా, హలో వరల్డ్ వచ్చింది. ఈ స్ట్రక్చర్ని ఇట్లనే రాయాలి. దీనికి కొంచెం మార్చి రాసినారు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే మీరు సింటాక్స్ని ఫాలో కానట్టు. అప్పుడు సింటాక్స్ని ఫాలో అయితేనే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ హలో వచ్చేసింది. ఓకే, సో ఇది మెయిన్ క్లాస్ అయితే ఒక మెయిన్ మెథడ్. ఇదే కాకుండా ఈ క్లాస్ లోపల మల్టిపుల్ మెథడ్స్ ఉండొచ్చు అండ్ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఓకే, అది లేటర్గా మెల్లమెల్లగా చెప్తాను. జస్ట్ హలో వరల్డ్ రాసుకోవడానికి మాత్రం ఇట్లనే రాయాలి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రింట్ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఎక్కడున్నది? ఓకే, సిస్టమ్ అనే క్లాస్ నుంచి నేను అవుట్ అనేది యాక్సెస్ చేసిన. నాకు ఎట్లా తెలిసింది? చూడండి, సిస్టమ్ అనే క్లాస్ నుంచి నేను అవుట్ అనే కీవర్డ్ నేను యాక్సెస్ చేసిన. ఈ అవుట్ అనే కీవర్డ్ ఎక్కడ ఉంది చూడండి, 150 నెంబర్ లైన్ సిస్టమ్ అనే క్లాస్ ఉంది. ఓకే, పైన కనిపిస్తుంది కదా సిస్టమ్ డాట్ క్లాస్. ఈ అవుట్ అనేది ప్రింట్ స్ట్రీమ్ది ఆబ్జెక్ట్. నేను అదే అన్నా, అవుట్ అనేది ఆబ్జెక్ట్. ఈ ప్రింట్ స్ట్రీమ్ లోపల దెన్ ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఉంటుంది చూడండి. ప్రింట్ఎల్ఎన్, ఇక్కడ కనిపిస్తుందా ప్రింట్ఎల్ఎన్ అనే ఫంక్షన్? ఇగో ప్రింట్ఎల్ఎన్ అనే ఫంక్షన్. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రింట్ఎల్ఎన్ ఇగో వెతుకుతున్నా కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఇగో ఇది చూడు, లోపల ఇది మనం హ్యాండిల్ చేస్తున్నామా? ఇవన్నీ మనం హ్యాండిల్ చేస్తున్నామా? నో, మనం చేస్తలేము. మనం అస్సలు చేస్తలేము. ఇవన్నీ మనకి ఎవడిచ్చిండు? జేఆర్ఈ ప్రొవైడ్ చేసింది. జేవిఎం ప్లస్ లైబ్రరీస్ అని మాట్లాడుకున్నాం కదా, ఇవే ఆ లైబ్రరీస్. ఒక ప్రింట్ చేయడానికి ఇన్ని లైబ్రరీస్ ఉన్నాయి. అండ్ ఈ అన్ని లైబ్రరీస్ మళ్ళీ కర్నల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి కర్నల్ ఐఓ ఆపరేషన్ చేస్తుంది. చాలా ప్రాసెస్ అనేది మనకు తెలియకుండా అబ్స్ట్రాక్షన్ అయిపోతుంది ఇక్కడ. ఇందుకే జావా ఇస్ అబ్స్ట్రాక్టెడ్ అని కూడా అంటారు. ఎందుకంటే చాలా మటుకు ఆపరేషన్స్ మనకు తెలియదు. లోపల డెప్త్లో ఏమవుతుందో మనం వీఆర్ జస్ట్ కన్సర్న్ ఆఫ్ రైటింగ్ దిస్ లైన్ అంతే. ఈ ఒక్క లైన్ రాస్తాం మనం అంతే, ప్రింట్ఎల్ఎన్ రాస్తాము, మనం పని అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ కాదు, మీ ముంగట్నే నేను 3 క్లాసులు ఓపెన్ చేసిన. 3 కాదు, ఇంకా దీనికి సపోర్టింగ్ వేరే క్లాసెస్ అన్నీ ఉండి ఇవే లైబ్రరీస్ అంటే. ఈ క్లాసెస్ అన్నీ ట్యాండమ్గా రన్ అయ్యి దెన్ ఆ తర్వాత ఐఓ ఆపరేషన్స్ అన్నీ చేస్తాయి. సో టూ మచ్ ఆఫ్ స్టఫ్ అవుతుంది లోపల. ఈ టూ మచ్ ఆఫ్ స్టఫ్ని మనకు కనపడకుండా చేసేదే అబ్స్ట్రాక్షన్. ఓకే, సో ఇది ఈ క్లాస్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వేరే చూద్దాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.